హే గైస్, ఇవాళ అసలు ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్ సూపర్గా జరిగింది కదా. ముంబై తొక్కి పడేసింది లక్నోని. ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఎలక్ట్రిక్గా ఉంది. 19,000 యంగ్ చిల్డ్రన్ మ్యాచ్ని చూడడానికి జాయిన్ అయ్యారు. ఇది ఒక స్పెషల్ మ్యాచ్ అనుకోవచ్చు ఎప్పుడు ముంబైకి. ఎవ్రీ సీజన్ అండర్ ప్రివిలేజ్ కిడ్స్ కోసం చేసే మ్యాచ్. ఇవాళ ఈ సూపర్ మ్యాచ్ని మనతో పాటు అనలైజ్ చేయడానికి రాహుల్ అండ్ ఉదయ్ ఉన్నారు. సో హలో గైస్, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. Hey guys, ఉదయ్, హాయ్ హాయ్. ఎంఐ బ్యాటింగ్ కొంచెం బాహుబలి తాలిలాగా ఉండిందిరా. 215 మొత్తం మొత్తం కొట్టిపడేశారు. ఇట్ గాట్ ఎవ్రీథింగ్. వాట్ డూ యూ థింక్? యా అసలు స్టార్టింగ్ నుంచే ఇంటెంట్ చూడొచ్చు. రోహిత్ శర్మ స్టార్ట్ చేశాడు మయాంక్ యాదవ్ ని ఇటు కన్సిక్యూటివ్ సిక్సర్ తో. దాని తర్వాత నుంచి క్యారీ ఫార్వర్డ్ చేశాడు. అలాగే రోహిత్ శర్మ అవుట్ అయిపోయినా కూడా విల్ జాక్స్ మధ్యలో వచ్చి కొంచెం స్టాండ్ ఇచ్చిన తర్వాత తను అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్య ఇంకా రికల్టన్ నువ్వా నేనా అన్నట్టు అసలు వాయిన్స్ వదిలిపెట్టేశారు అసలు. ఇంకా వాళ్ళ వికెట్స్ అవుట్ అయినా కూడా మళ్ళీ లాస్ట్ లో నమన్దీర్ కార్బిన్ బాస్ కూడా ఇంకా నువ్వు కొట్టు భయ్యా అంటే నేను కొడతా భయ్యా అన్నట్టు అని చెప్పి ఇద్దరు ఎవరికి వాళ్ళు పోటీగా రన్ స్కోర్ చేయడంతో అసలు స్కోర్ 215 వరకు వెళ్ళింది. ఐ థాట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ రిస్ట్రిక్ట్ చేస్తారేమో ఎల్ఎస్జి బౌలర్స్, కానీ ఇట్ వెంట అవే. కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కార్బిన్ బాష్ రా. వాడు పాపం పిఎస్ఎల్ని వదిలేసి ఎక్కువ మనీ ఉన్నా కూడా పిఎస్ఎల్లో ఐపీఎల్కి వచ్చాడు. అట్లీస్ట్ ఈ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ వెల్. ఐ హోప్ హీల్ గెట్ ఒక మంచి సీజన్ ఉంటుంది. హీల్ బీ ఏ గుడ్ ఫైండ్ అని అనుకుంటూ ఉన్నా. రాహుల్, మరి మరి పంత్ క్యాప్టెన్సీ గురించి మీ పంత్ సోషల్ మీడియా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ స్టార్ కాబట్టి ఏం జరుగుతోంది, నడుస్తోంది ఇంటర్నెట్ బజ్? పంత కెప్టెన్సీ గురించి చెప్పాలనుకుంటే అదొక మెమీ ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు. అస్సలు మనోడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు మీమ్స్ కి. అసలు పంత్ 24 crores మీమ్స్ కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది. అలా ఉంది అసలు మనోడి కెప్టెన్సీ ఇవాళ. కరెక్షన్, 27 crores. ఒకసారి 27 crores అంటే చీవింగ్ గమ్ కోసం ఇంకా 3 crores ఖర్చు పెట్టాలనుకున్నాంలే మళ్ళీ మనము. అసలు ఇంకా బ్యాటింగ్ స్టైల్ అసలు ఎందుకు చెప్పు, అసలు ఏదో ట్రై చేస్తాడు అనిపిస్తుంది కానీ అసలు మెయిన్ గా అసలు పంత్ కెప్టెన్సీ అసలు మెయిన్ గా చెప్పాలంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం టీమ్ మేనేజ్మెంట్ వల్ల అనిపిస్తుంది నాకైతే. మెయిన్ గా బిఫోర్ అంటే ముందు సీజన్స్ లో పంత్ కెప్టెన్సీ చేశాడు కానీ ఇట్ వాస్ గుడ్. బట్ దిస్ సీజన్ లో ఎందుకో నాకు టీమ్ ప్రెజర్ వల్లే, అంటే మేనేజ్మెంట్ ప్రెజర్ వల్ల అలా అయితే అనిపిస్తుంది నాకు ఎందుకో. అరే, బేసిక్గా దిష్టి తగిలిందిరా. కొంచెం నిమ్మకాయ దిష్టి తీసుకుంటే సెట్ అయిపోతుంది పంత్కి. అరే పాపం, పంత్ కెప్టెన్సీ చూస్తే నాకు ఇవాళ ఇప్పుడు తల ఇల్లంతా నీళ్ళు అడి లీకింగ్ అవుతుంది. అంటే ఏదో డాక్టర్ ఫిక్స్ ఇట్ అయ్యకుండా సరే మనం ఒక చెవింగంతో పెట్టేద్దాం అన్నట్టు ఉంది కెప్టెన్సీ అసలు. ఎందుకో ఆ 215 ఆ బ్లేజింగ్ స్టార్ట్ తర్వాత సూర్యాన్ని స్టాప్ చేయడానికి కానీ రికల్టన్ ఇన్నింగ్స్ కానీ అసలు నాకు పంత్ అయితే అవుట్ ఆఫ్ ఆప్షన్స్ అనిపించింది. ఇంకా సూర్య బ్యాటింగ్ ఎలా ఉందిరా ఉదయ్? ఊరికే అన్నారా మిస్టర్ 360 ఆఫ్టర్ డెవిలియర్స్ అనేసి. అసలు ఏ పక్క అంటే ఏ పక్క కొట్టాడు. ఒక 6 స్కూప్ కొడదామని ట్రై చేసి ఫుల్ స్కూప్ లాగా కొట్టాడు దాన్ని. అది వెళ్ళిపోయింది 6 కి. అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఎట్లా కొట్టావురా బాబు నువ్వు అన్నట్టని. హార్దిక్ పాండ్యా అయితే వచ్చి ఏందన్నా నువ్వు ఇట్టాడుతున్నావు అనేసి అన్నాడు. అన్నా నమస్తే అసలు యాక్సలరేషన్ కానీ అసలు 25 బిలో ఒక్క స్కోర్ కూడా లేదు ఈ సీజన్ లో సూర్యకి కదా అసలు. అంటే ఆ కన్సిస్టెన్సీ చూడు. అవును. ఇంకా మెయిన్ ఏంటంటే అసలు వచ్చే ముందు ఫామ్లో లేడు. ఇండియాకి ఆడిన మ్యాచెస్లో ఎందులోనూ ఐ థింక్ 20+ స్కోర్ ఎప్పుడు చాలా మ్యాచెస్ అయింది అనుకుంటా ఇండియా T20sలో ఆడినప్పుడు. వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెంట్గా అన్ని 25+9 గేమ్స్లో స్కోర్ చేయడం అనేది అసలు అన్బిలీవబుల్ ఫీట్ అనుకోవచ్చు. బట్ బీయింగ్ సూర్య మిస్టర్ 360, ఇండియన్ మిస్టర్ 360, ఆ ఎక్స్ట్రా స్వాగ్, ఆ బబుల్ గమ్ నమలడం కానీ అంతే. సూర్య థింగ్స్ అంతే బేసిక్గా. అంతే. హార్దిక్ కెప్టెన్సీ ఎలా అనిపించింది రా ఉదయ్? హార్దిక్ కెప్టెన్సీ ఇంప్రూవ్ అవుతున్నాడు యాక్చువల్లీ. హార్దిక్ పాండ్యా మ్యాచ్ టు మ్యాచ్. యాక్చువల్లీ హార్దిక్
కెప్టెన్సీ పీక్ మనం వాంఖడేలో జరిగిన ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నుంచి గమనించవచ్చు. అవును. ఈస్ బీయింగ్ వెరీ ప్రోయాక్టివ్, వెరీ అగ్రెసివ్, గోయింగ్ అండ్ టాకింగ్ టు ది బౌలర్స్ ప్రతిసారి బాల్ డెలివర్ చేయకముందు నెక్స్ట్ బాల్ ఏమైపోతున్నావు, ఈవెన్ దో ద బాల్ ఇస్ డాట్ బాల్ కూడా వెళ్ళి మాట్లాడుతున్నాడు. అండ్ హీస్ గివింగ్ బౌలర్ హిస్ ఫ్రీడమ్, నువ్వు ఫీల్డ్ సెట్ చేసుకొని కావాల్సినట్టు అన్నట్టు. అండ్ పట్టిందంతా బంగారం అవుతుంది అన్నట్టు. బోల్ట్ కి ఓవర్ ఇస్తే బోల్ట్ కి వికెట్ పడుతుంది, బుమ్రాకి ఓవర్ ఇస్తే బుమ్రాకి వికెట్ పడుతుంది. అసలు మెయిన్ అక్కడ విల్ జాక్స్ కి ఓవర్ ఇవ్వడం అనేది ఇట్ వాస్ వెరీ బ్రేవ్ యాక్చువల్లీ. నికోలస్ పూరన్ ఉన్నప్పుడు, నికోలస్ పూరన్ అందులో ఇంకా మర్డర్ చేసి పెట్టేస్తాడు స్పిన్నర్స్ ని కనెక్ట్ అయ్యాడంటే. ఈవెన్ దో ఆఫ్ స్పిన్నర్ అయినా కూడా జాక్స్ కి అది ఒక బ్రేవ్ కాల్ అనుకోవచ్చు హార్దిక్ కి. అదే ఓవర్లో ఇంకా పంత్ వచ్చి వెంటనే అవుట్ అయిపోవడం పెద్ద టర్నింగ్ పాయింట్ యాక్చువల్ గా చేజ్. అప్పటి వరకు 10th ఓవర్ వరకు అట్లీస్ట్ ఇంకా మార్ష్ బదోని కొంచెం ట్రై చేశారు. మార్ష్ అవుట్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా అయిపోయింది. ఇంకా ఏదో కబడ్డీ మ్యాచ్ లో వచ్చి ఒక రైడర్ వచ్చి అందరినీ లేపుకుంటూ వెళ్ళిపోయినట్టు. ఇంకా బేసిక్ గా బౌల్ట్ వస్తే బౌల్ట్, బుమ్రా వస్తే బుమ్రా, ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ ఇంకా వికెట్లు పడి ఇంకా అసలు ఎక్సలెంట్ కెప్టెన్స్ అనుకోవచ్చు యాక్చువల్గా హార్దిక్ ని. రైట్ టైంలో బౌలర్స్ తీసుకురావడం, అటాక్ చేయించడం. బుమ్రాన్ కూడా 15th ఓవర్లో తీసుకొచ్చి అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా మిడిల్లో వికెట్స్ బ్రేక్ చేయడానికి వచ్చి అప్పుడు మిల్లర్ వికెట్ తీయడం కానీ. సో యాక్చువల్గా టాక్టికల్ బ్రిలియన్స్ అనే అనుకోవచ్చు. ఏం రాహుల్, బుమ్రా బౌలింగ్ ఎలా ఉంది? బుమ్రా యార్కర్స్ యాక్చువల్గా వేరే కంట్రీస్కి వీసా అప్లై చేస్తే యార్కర్ల పేరుకి పెడితే వీసా ఇచ్చేస్తారంటున్నారు. దే ఆర్ సో బ్రిలియంట్. అలాగా అసలు బుమ్రా బౌలింగ్ చెప్పాల్సిన అవసరం అసలు హీ వాజ్ అన్ప్లేయబుల్ టుడే అసలు యాజ్ యూజువల్. అండ్ అసలు బ్యాట్స్మెన్ అసలు ఇంకా అసలు ఎక్కడ అబ్బాయి ఇప్పుడు బౌలింగ్ వస్తే ఎందుకు మార్చేసుకుందాం అసలు బ్యాటింగ్ లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టు చూస్తున్నారు. అదేరా బుమ్రా ఈరోజు బుమ్రా బౌలింగ్ వేస్తుంటే బ్యాట్స్మెన్ కి 3 బాల్ కనిపిస్తా అన్నట్టు ఉంటాయి. ఆ వియర్డ్ యాంగిల్ తో పాటు ఇన్ స్వింగరా, స్ట్రైట్ బాల్, అవుట్ స్వింగరా, సీమా, స్వింగా, ఇన్ని మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. బట్ ఎక్సలెంట్ గా ఉన్నింది. ఇంకేం రా బౌలింగ్ అసలు సాంబార్ ఫ్లేవర్ మామూలుగా ఉండదు అసలు. రే వీడు మళ్ళీ సాంబార్ తీసుకొచ్చాడు రా ఉదయ్. వీడికి అసలు వీడు బిర్యానీలో కూడా సాంబార్ కలుపుకొని తినే బ్యాచే కదరా రాహుల్. నువ్వు ఎందుకు అంత సీరియస్ ఎంత ప్రేమ నీకు? లాస్ట్ పొజిషన్ లో కూడా ఐపీఎల్ సీజన్ వరకు అలా మేనేజ్ చేయాలమ్మా. ఏం లేదు, ఇప్పుడు అస్సాం ట్రైన్ లో అమ్మేసి వచ్చాడు రీసెంట్ గా సాంబార్ అనుకుంటా. సిబిలాబాద్ అంటే ఈరోజు అంటే మా బుమ్రా ఈరోజు ఎల్ఎస్జీ కూడా పంపిస్తున్నాడేమో అని చెప్పి కొంచెం బర్త్ ఖాళీ చేద్దామని. అరే అట్లీస్ట్ ఇంకా ఛాన్సులు ఉన్నాయి రే లక్నోకి పాపం. సర్లే మా బుమ్రా ఉన్నాడుగా, పంపించేస్తాడు. ఇంకా కొన్ని సీజన్లు ఎక్కాలి అంటే అది మేమే రా తర్వాత. అదే మా తర్వాత మీరు, మీ తర్వాత చెన్నై తర్వాత మీరు, మీ తర్వాత ఆర్ఆర్ రెడీగా ఉన్నాయని అనుకుంటున్నా. సో ఎప్పుడో ఎక్కేసింది మోస్ట్లీ. ఇప్పుడు ముంబై ఇప్పుడు 3rd పొజిషన్లో ఉంది. వాళ్ళు ఇంకా టర్బో స్పీడ్లో ఇంకా దూసుకుపోతున్నారు. 5 wins in a row. సో మొమెంటం గురించి వాట్ డు యు థింక్ ఉదయ్? అసలు ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్ బ్లూ ప్రింట్ ఇదే కదా. ఫస్ట్ లో 3 మ్యాచ్లు దేవుడికి చేయాలి, దాని తర్వాత నుంచి అన్ని దేవుడు వీళ్ళకి ఇస్తా వస్తాడు, వీళ్ళు గ్రాప్ చేసుకుంటా వస్తారు ఆపర్చునిటీస్. కరెక్ట్ టైం లో పీక్ అవుతారు వీళ్ళు ప్రతి సీజన్ అంతే. అవును, మిడ్ సీజన్ పీక్ మనం ముంబైలో గమనిస్తాము. దే ఆర్ వెరీ మచ్ కంటెండర్స్ ఫర్ ది ట్రోఫీ ఆ ఇయర్. అవును, ఈ సీజన్ ఐ థింక్ అందరూ కలిసి దే ఆర్ ప్లేయింగ్ వెల్, జెల్లింగ్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. హార్దిక్ ని హోల్ హార్టెడ్ గా అందరూ కెప్టెన్ గా యాక్సెప్ట్ చేసినట్టే అనిపిస్తోంది మరి. ఈవెన్ ఆడియన్స్ కూడా. అవును. అండ్ ప్రతి ప్లేయర్ ఆఫ్టర్ బుమ్రా కమ్బ్యాక్ ముంబై కొంచెం స్పీడ్ అందుకున్నట్టుంది అసలు. అవును, అదొక మెంటల్ ఇది వాళ్ళకి స్ట్రెంగ్త్. బుమ్రా ఉన్నాడు మన టీమ్ లో, ఏదున్నా చూసుకుంటాడు అన్నది అదొక స్ట్రెంగ్త్. బుమ్రా వచ్చాక ఓడిపోలేదు అసలు మ్యాచ్. అవును, వరుసగా 3 matches ఐ థింక్ ముంబై బుమ్రా వచ్చాక గెలిచారు. సో అంతే, ఇంకా ఫైనల్ గా ముంబై ఇస్ ఆన్ ఎ రోల్ గైస్. సో దట్స్ ద ఫస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 2nd match ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆ వీడియో కూడా చూసేసేయండి. Okay guys, bye. Please subscribe.